హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో ఫ్యామిలీ బయట వెళ్ళాలంటే డబ్బులు చాలా ఎక్కువ ఖర్చులు అవుతూ ఉన్నాయి కదా. ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకుని వెళ్ళాలన్నా సరే, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాలన్నా సరే డబ్బులు ఖర్చులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మరి తక్కువ బడ్జెట్లో ఒక 2-3 అవర్స్ కంటిన్యూగా జాలీగా ఎంజాయ్ చేయాలి. సో పిల్లలకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని అంటే ఇది వీకెండ్కనే కాదు, ఎవ్రీడే కూడా ఆన్ ది డైలీ బేసిస్లో ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్, ఆఫ్టర్ స్కూల్ అవర్స్, ఈవినింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, నియర్ బై ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి వాళ్ళ టైంని చక్కగా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలా మంచి ప్లేసు. బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫుడ్ ఫెసిలిటీస్ మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఫుడ్ ఉంది. వీడియో స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా చాలా మంచి విషయాలు నేను కవర్ చేస్తున్నాను. ఇలా రాట్నాలు ఉన్నాయి, రైట్, వాళ్ళు జాలీగా వాటిలో ఎక్కి తిరగచ్చు. సో ఇలా మంచి మంచి ఎంటర్టైన్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ భరతనాట్యం ఇలాంటివన్నీ మంచి మంచి కళలు నేర్పిస్తుంటున్నారు, ట్రైన్ చేస్తున్నారు. చాలా పెద్ద ఆడిటోరియం యాక్చువల్గా అయితే చూశాను. చాలా చక్కగా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని బాగా నేర్పిస్తున్నారు వాళ్ళ మేడం గారు. పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను అక్కడ. చాలా బాగా వాళ్ళని గమనిస్తున్నారు, వాళ్ళని నోటీస్ చేసి, వాళ్ళు వేసే ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్ని వాళ్ళు బాగా నోటీస్ చేసి వాళ్ళకి చాలా చక్కగా నేర్పిస్తున్నారు. సో ఇలాంటివి నియర్ బై ఉండాలని ఏం లేదు, ఈవెన్ 10-20 మినిట్స్ ట్రావెల్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్త అయ్యి ఉండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నేను చాలా చాలా విషయాలని నా ఛానల్లో నేను చూపిస్తుంటాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చాలా చాలా వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో, ఎందుకంటే నేను చాలా చాలా విషయాలు, చిన్న చిన్న విషయాలు కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తున్నాను. అది మీకు ఎంతవరకు ఎంటర్టైన్ అవుతుంది, ఎలాంటి విషయాలు ఏ విధంగా ఎంటర్టైన్ అవుతాయి, ఇక్కడ ఎలాంటి విషయాలు ఉన్నాయి, రైట్, టైంపాస్ చేయడానికి, లో బడ్జెట్లో కావచ్చు, మనీ స్పెండ్ చేయకుండా కావచ్చు, అన్ని విషయాలు మీరు బాగా తెలుసుకోవచ్చు అన్నమాట. శిల్పాలు చూసారా, చాలా బ్యూటిఫుల్గా చక్కగా, అసలు రియల్గా మనుషులు ఉన్నట్టే, అక్కడ ఎవరో మనుషులు కూర్చొని ఉన్నట్టే ఉన్నాయి. కొంచెం దూరంలో నుంచి చూస్తే కన్నా అంత చక్కగా చెక్కున్నారండి వీటిని. దూరం నుంచి చూస్తే రియల్గా ఎవరో కూర్చోన్నారేమో అనిపించాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే గాంధీ అవి బొమ్మలు చేసి పెట్టున్నారని గుర్తించలేకపోయాం. అంత బాగా చెక్కున్నారండి. వీటిని నేరుగా చూడాలి, మీరు చూస్తే యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. డెఫినెట్గా మీరు వీటిని దగ్గరగా చూడాలండి. వీటిని చాలా అందంగా, అద్భుతంగా చెక్కారు వీటిని. ఆ డ్రెస్సింగ్, ఆ కలర్ మొత్తం చాలా బాగా చెక్కారు వీటిని. రియల్లీ అప్రిషియేట్. అసలు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మన నాగరికతని మనం ఎంతగా వదులుకుంటున్నాం, మోడర్న్ లైఫ్ కోసం మనం ఎంతగా పరుగులు తీస్తున్నాం. ఇక్కడ మన చరిత్ర, మన నాగరికతని ఆఖరికి ఇలా బొమ్మల రూపంలో మ్యూజియంలలో శిల్పాలుగా చూసుకోవాల్సిన పరిస్థితికి మనం దిగజారటం ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట. ఈ కాలంలో ఎవరికి తెలుసండి అష్టాచమ్మ అంటే, ఎవరికి తెలుసండి? కానీ ఇక్కడ చూడాలి, కుమ్మరి ఎలా కుండలు చేస్తారు ఎవరికి తెలుసండి? ఇక్కడ చూడాల్సి వస్తుంది ఆఖరికి. తర్వాత ఇక్కడ మనకు ఈ డాషింగ్ కార్స్ కూడా ఉన్నాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చూసారంటే ప్లే గ్రౌండ్ కూడా ఉంది లోపల, పార్క్ అండ్ ప్లే గ్రౌండ్. ఇది ఫ్రీనే అన్నమాట. ఉయ్యాలలు ఊగడాలు, ఇక్కడ చాలా రకాల పిల్లలకి చాలా రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి జాలీగా దాంట్లో ఆడుకోవచ్చు.
ఇక్కడ 12D షో ఉందండి. యాక్చువల్గా నేను ట్రై చేయలేదు, బట్ మేబీ పీపుల్ కెన్ ట్రై. చాలా బాగుందని విన్నాను, బట్ నేనైతే ట్రై చేయలేదు. మీరు వెళ్ళి కూడా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఇది కొంచెం డిఫరెంట్ కదా. 3D వరకు చూసినాం, 12D అనేది డిఫరెంట్ కదా. ఇంకొక విషయం, ఈ వాటర్ రోలర్ని చూడగానే నేను యాక్చువల్గా అయితే షాక్ అయ్యా. ఎందుకంటే నేను చాలా దగ్గరలో ఇది వచ్చి చెరువులలో వాటర్ ఎక్కువ ఉన్న దగ్గరలలో పెట్టుంటారు, కానీ ఇక్కడ చాలా బాగా ప్లాన్ చేశారు. ఒక వాటర్ పెద్ద టబ్ లాగా తీసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసి దాంట్లో పెట్టున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇలా డిఫరెంట్గా ఎంజాయ్ చేసే ప్లేసెస్ ఇక్కడ ఉండడం అనేది చాలా పెద్ద విషయం. చూడండి, పాండా ట్రైన్ కూడా ఉంది. బుడ్డరోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఎక్కి జాలీగా తిరగవచ్చు. చాలా క్యూట్గా చాలా బాగుందండి ఇది. యాక్చువల్గా అయితే ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇదేంటంటే ఇలా మనం రైడ్ చేస్తూ ఫాస్ట్గా వెళ్ళడానికి లేదు, కానీ ఒక ఆయన దాని మీద హార్స్ మీద కూర్చొని పెట్టి అలా తిప్పుతాడు. ఆ సరౌండింగ్లలో అలా తిప్పి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ పాయింట్ నుంచి మళ్ళీ దింపుతాడు అన్నమాట. బట్ స్టిల్ చిన్నపిల్లలు వచ్చి దాని మీద ఎక్కి అలా తిరగడం ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. నైస్ కదా, చూడండి ఎలా జాలీగా తిరుగుతున్నారు కదా. ఇలా చాలా ఉన్నాయండి, ఎంటర్టైన్ అవ్వడానికి చాలా ఉన్నాయి లోపల. ఖచ్చితంగా బెస్ట్ ప్లేస్ టు స్పెండ్ టైం అండి. యూ విల్ కిల్ యువర్ టైం. వెరీ సింపుల్గా ఎలా టైం జరిగిపోతుందో కూడా మనకు తెలియదు. లోపలంతా అలా వెళ్ళి తిరుగు రావడానికే సరిపోతుంది యాక్చువల్గా అయితే. ఇది ఇలా మల్టీ కలర్ స్కై బలూన్ జంపింగ్ బౌన్సింగ్ కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, మళ్ళీ సమోసా, మళ్ళీ చాట్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చిన్న సైజ్ జైంట్ వీలర్ ఉంది. కొలంబస్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో గన్ షూటర్, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. లాస్ట్ వరకు చూడాలి మరి. వావ్, ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా. అలా కైండ్ ఆఫ్ రౌండింగ్ దాని చుట్టూ తిరుక్కుంటూ మళ్ళీ మిగతా చుట్టూ తిరుగుతూ ఉంది. అలా రౌండింగ్స్ వేస్తూ వీళ్ళు ఫ్రంట్లో ఉంటుంటున్నారు, మళ్ళీ ఇటు తిరుక్కొని మళ్ళీ అటు సైడ్ వెళ్తున్నారు. లోపలంతా తిరిగి మళ్ళీ వస్తుంది. ర్యాండమ్గా తిరుగుతూ ఉంది, మళ్ళీ ఒకదానికొకటి గుద్దుకోవట్లేదు. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అలా తిరుగుతూనే ఉంటుంది. ఇది కొంచెం పెద్ద జైంట్ వీలే. ఇది చాలా బాగుంది. ఇది నేను వెళ్ళిన టైంలో చాలామంది స్కూల్ పిల్లలు దీంట్లో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని కప్ప రైడింగ్ అంటున్నారు. చాలా క్యూట్గా బాగుంది కదా. చాలామంది పిల్లలు బుడ్డరోళ్ళు దీన్ని చాలా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. నేను కరెక్ట్గా వెళ్ళే టైంకి చాలామంది దిగేశారు. నేను అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను. బాగుంది యాక్చువల్గా అయితే, క్యూట్గా. ఇంకా మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి, అప్పుడే అయిపోలేదు. రండి మరి చూద్దాం. ఇదేంటో తెలుసా? బోటింగ్ ప్లేస్ అండి. చాలా బాగుంది యాక్చువల్గా అయితే. మంచి అఫోర్డబుల్ ప్రైసే, రైట్? 30 రూపీస్. సైక్లింగ్ ఉంది, రైట్? సో ఈ బోటింగ్లో మినిమం ఒక 4 పీపుల్ కూర్చోవచ్చు. మనం అలా సైకిల్ తొక్కుతూ ఉంటే వాటర్లో వెళ్తూ ఉంటుంది. కూడా ఒక పర్సన్ కూడా ఉంటారు. వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు డైరెక్ట్ చేయడానికి. సో ఒక పెద్ద రౌండింగ్, ఒక గుంటలాగా ఉంటుంది. సో రివర్ లాగా. సో మొత్తం ఒక రౌండ్ వేసుకొని రావచ్చు. సో కూడా వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేస్తారు. మనం అలా తొక్కుతూ ఉంటే బోట్ వెళ్తూ ఉంటుంది. చాలా బాగుంది యాక్చువల్గా అయితే. ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళొచ్చండి. ఫ్యామిలీ విత్ కిడ్స్, ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు, లవర్స్, ఎవరైనా వెళ్ళొచ్చు ఇక్కడ. అంటే అలా చక్కగా
బోటింగ్ చేసి రావడానికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ప్లేస్ అన్నమాట. అందులో ఈవినింగ్ జస్ట్ ఇమాజిన్ ఎట్లుంటుందో కదా, అలా చల్లగాలి, రైట్, ఎండలేదు, ఈవినింగ్ టైంలో బోటింగ్ షికారుగా వెళ్ళి రావడానికి చాలా బాగుంటుంది. చూడండి మరి. అదే టైంలో పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, బుడ్డోరోళ్ళు ఉన్నవాళ్ళు వచ్చి కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్గా ఉండాలి. ఇలా ఎంజాయ్ చేయడంలో మర్చిపోయి పిల్లల్ని వదిలేయడాలు అలాంటివి లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇక్కడ చూడండి డబుల్ సైక్లింగ్ కూడా ఉంది. ఇద్దరు కలిసి ఒకే సైకిల్ తొక్కుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడనేది మీకు ఇప్పుడు అర్థమైందా? అదేనండి శిల్పారామం మన తిరుపతిలో. ఇవేంటో తెలుసు కదా, వాటి మధ్యలో వెళ్ళి నిల్చుకొని మనం ఆ ఫొటోస్ తీసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆ వింగ్స్ మధ్యలో వెళ్ళి తీసుకోవడం చాలా బాగున్నాయి. దీని తర్వాత మనం ఈ ఎక్స్పో ఒకటి, చాలా చక్కటి ఎక్స్పో ఉంది, లోపల వెళ్ళి చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తిరుపతి శిల్పారామంలో ఉన్నాం. ఇక్కడ ఎగ్జిట్ అయ్యే టైంలో ఇక్కడ షాపింగ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి డ్రెస్సెస్. నేను డీటెయిల్డ్గా వీడియోలో పెట్టాను, చూడండి. శిల్పారామం ఇది తిరుపతి. ప్రోడక్ట్స్ బాగున్నాయి బ్రదర్. మంచిగా ఈ చెక్కతో చేసిన గాజులు, బొమ్మలు, పిల్లలకి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ చూడండి, మంచి క్వాలిటీ డ్రెస్సెస్, వర్తబుల్ ప్రైసెస్ అన్నమాట. చూశాను, మీరు వెళ్ళి చూడండి. లేడీస్కి మంచి మంచి డిజైన్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్, నైటీలు, చుడీదార్స్, కొంచెం మోడర్న్గా లాంగ్ స్కర్ట్స్ ఉన్నాయి. వాటికి మళ్ళీ టాప్స్, షర్ట్స్ మాదిరిగా డిఫరెంట్ డిజైన్గా ఫుల్ హ్యాండ్స్ టాప్స్ డిజైన్గా ఉన్నాయి. లేడీస్కి టీషర్ట్స్, ప్యాంట్స్, మంచి మంచి కలర్ డిజైన్లలో టాప్స్ ఉన్నాయి. చాలా చాలా వెరైటీస్లలో చెప్పులు ఉన్నాయండి, స్లిప్పర్స్, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. తర్వాత పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, బాడీ స్ప్రేస్, రైట్. చెక్కతో చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. షోకేస్ కావచ్చు, లేదా కిచెన్కి సంబంధించినటివి, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ వుడ్తో చేస్తున్నారు, అవి కూడా బాగున్నాయి, డిజైన్డ్గా చాలా బాగున్నాయి కదా. చూడండి, ఇవన్నీ షోకేస్ ఐటమ్స్. ఇంట్లో మనం హాల్లోను, బయట వరండాలు అట్లంతా మనం షోకేస్గా పెట్టుకోవచ్చు. ఆ లాంగ్లో కనిపించేటివన్నీ పిల్లో కవర్స్, తర్వాత వచ్చి కర్టన్స్, అవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, ఇంకా లేడీస్కి బాగా ఉన్నాయి ఇక్కడ, చుడీదార్స్, టాప్స్, రైట్, గుడ్. ఇంకా చూస్తే సన్ గ్లాసెస్ చాలా వెరైటీస్ చూశాను ఇక్కడ. అవి కూడా ఉన్నాయి, అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. తర్వాత హల్వా అండి, ఇది వచ్చి కేరళ స్పెషల్ డ్రై ఫ్రూట్ హల్వా. టేస్ట్ బాగుంది అంటున్నారు, మరి మీరు ట్రై చేసి చూడాల్సిందే. చూడండి, కాటన్ శారీస్ కూడా బాగున్నాయి. చూడండి, వుడ్తో చేసిన షో కేసెస్, చిన్న చిన్న స్టూల్స్ ఉన్నాయి. అందులో ఇంకా అద్భుతంగా చూడాలంటే బుడ్డరోళ్ళకి చాలా చిన్నవి స్టూల్స్, నులకతో బాగా అల్లినవి, మెత్తగా బాగున్నాయి. వుడ్తో ఈచర్ చైర్, రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంది. కర్టన్స్ ఉన్నాయి, రైట్. చూడండి, ఫుట్ మ్యాట్స్, రైట్,
బెడ్షీట్స్ ఉన్నాయి, బెడ్ కవర్స్ ఉన్నాయి, కర్టన్స్ ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయండి, చూడండి మరి. చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉందండి, 2 వీలర్కి 4 వీలర్కి. మనం వెళ్ళి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి వచ్చేంత వరకు మన వెహికల్స్ హ్యాపీగా ఇక్కడ మనం పార్క్ చేసుకుని వెళ్ళొచ్చు. తిరుపతి శిల్పారామం విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.